అందరూ కూడా కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కేజీ రామచంద్ర గారిని మాట్లాడుతుంది. ఈ మహాధర్నాకు అధ్యక్షత వహించిన జడ్జి గారికి, ఈ వేదిక మీద ఉన్న మిగతా పార్టీల సంఘాల నాయకులకు, మావోయిస్టులతో చర్చలు జరపాలని రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరికీ సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున అభినందన తెలియజేస్తున్నాను. ప్రజలారా, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ కూడా తమ సమస్యల కోసం పోరాడే హక్కు ఉంటుంది. అటువంటి హక్కు ఉండాలని, ఉంటుందనే విషయాన్ని కూడా మన రాజ్యాంగంలో కూడా మనం రాసుకున్నాం. అదేవిధంగా ప్రజాస్వామ్యం కోసం లేదా ప్రజల సమస్యల కోసం అనేక మంది అనేక మార్గాల ద్వారా వాళ్ళు పోరాటం చేస్తారు. ఆ పోరాటం అనేది ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆ పోరాటాలు అలా వస్తున్నవి. అటువంటి పోరాటాల్లో భాగమైన మావోయిస్టుల పోరాటాన్ని కూడా అదే విధంగా చూడాలి. అట్లా చూడకుండా వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ దాన్ని అమిత్ షా 26 మార్చి లోపల దాన్ని నిర్మూలన చేస్తారని మాట్లాడడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల కోసం పోరాటాలను చేయడానికి అంత బహిరంగంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా కూడా అసలు సమస్యలు, ప్రజల సమస్యలు, వాటిని పరిష్కరించడానికి బదులుగా పోరాడే వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేసేటట్టుగా అది తయారైంది. అయితే ఒక్క ప్రశ్న వస్తుంది, మనం అందరం కూడా వేసుకోవచ్చు. ఎవరైనా పోరాటాలను సమస్యల కోసం చేయాలి, అయితే అటువంటి పోరాటాల్లో ప్రభుత్వం తరఫున కానివ్వండి, ప్రభుత్వ మద్దతుదారులైన మేధావుల తరఫున కానివ్వండి, ఎవరి తరఫునైనా సరే ఒక మాట ఏమనవచ్చు అంటే, అటువంటి పోరాటం చేసే వాళ్ళు హింసాయుత చర్యలకు పాల్పడితే ఏమి చేయాలనే ప్రశ్న కూడా వస్తుంది. అట్లా హింసాయుత చర్యలకు పాల్పడితే ఏమి చేయాలో అనేది కూడా చట్టంలో రాయబడి ఉంది. అంటే హింసాయుత చర్యలకు ప్రజలు ఆ పోరాటంలో ఏమైనా అట్లాంటి దానిలో పూనుకుంటే వాటిని చట్టరీత్యా నియంత్రించే అవకాశము చట్టంలో ఉంది. కానీ అట్లాంటి చట్టబద్ధమైన ప్రయత్నాలను ఏమీ పాటించకుండా మావోయిస్టు నిర్మూలన పేరు మీద వాళ్ళని అణచివేసే ప్రయత్నము, నిర్మూలన చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక మావోయిస్టులనే కాకుండా మావోయిస్టులకు అంటే రకరకాల పద్ధతుల్లో వాళ్ళ దగ్గరికి ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు వస్తే ఆ ప్రజలందరినీ కూడా ఏ మాత్రం విచక్షణ లేకుండా వాళ్ళను కూడా నిర్మూలించే ప్రయత్నం లేదా వాళ్ళను కూడా చంపివేసే ప్రయత్నం ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ఆదివాసీలను, ఎందుకంటే వాళ్ళకి సమస్యలు ఉన్నవి, ఆ సమస్యల కోసం తప్పనిసరిగా మావోయిస్టులతో రావచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. వాళ్ళను ఆ సమస్యలు లేకుండా అంటే వాళ్ళకి ఆ సమస్యలు లేకుండా పరిష్కరించే పని చేయాలి. కాబట్టి అట్లా చేయకుండా వాళ్ళను కూడా వాళ్ళకు మద్దతుదారులుగా భావించి వాళ్ళని కూడా చట్ట వ్యతిరేకంగా నిర్మూలన చేసే ప్రయత్నాలు చేస్తుంది. అటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే అటువంటి ప్రయత్నాల వల్ల వాస్తవ సమస్యల మూలంగా ఉద్యమాలు వస్తున్నవి. ఆ ఉద్యమాలు ఎవరు ఎటువంటి మార్గాన్నైనా అవలంబించవచ్చు. సమస్య ఏమిటంటే సమస్యలకు మూలము ప్రజల సమస్యలు. ఎందుకంటే ఈ రోజు మనకు స్వాతంత్రం అనేది వచ్చి 78 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా మన దేశంలో 100కి 80-90 మందికి కనీస అవసరాలు కూడా తీరడం లేదు. కనీస అవసరాలంటే సరి అయిన పౌష్టికాహారం కానివ్వండి, వాళ్లకు ఇండ్లు కానివ్వండి, విద్యా వైద్య సౌకర్యాలు కానివ్వండి, ఇవన్నీ ఏమీ ఇంకా పరిష్కరించబడలేదని చెప్పి స్వయంగా ప్రభుత్వాలే తమ చర్యల ద్వారా అటువంటి విషయాన్ని ప్రకటన చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు వక్తలు కూడా చెప్పారు, ఈ రోజు కూడా
మన దేశంలో 80 కోట్ల మందికి మామూలు ఆహారం తీసుకోవడానికి కూడా పరిస్థితి లేదు. అంటే 80 కోట్ల మందికి మేము బియ్యాన్ని సరఫరా చేస్తామని మాట్లాడుతున్నాం. మొన్న రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో కూడా 80-90 మందికి రేషన్ కార్డు అంటే అర్థం ఏమిటి? వాళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్నారని ఈ ప్రభుత్వాలే తెలియజేస్తున్నవి. అట్లాంటి పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయకుండా ఆ సమస్యల మీద పోరాడే నిర్మూలించే ప్రయత్నం చేయడం అనేది అది సరైనది కాదు. అట్లాంటి ప్రయత్నాలు జయప్రదం కూడా కావు. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలంటే వాస్తవంగా ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయాలా. మేము కూడా ఆ రకమైన ప్రయత్నాలు చేయకుండా ఈ రకంగా చట్ట వ్యతిరేకంగా ఎవరినైనా సరే ఈ కాల్చివేయడాన్ని మేము సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున వ్యతిరేకిస్తున్నాము. ఈ ఉద్యమం అంతా కూడా మొత్తం ప్రజానీకానికి అంతా కూడా తెలియజేయాలి. వాళ్ళందరూ తెలుసుకొని చర్చలు చేయాలని చెప్పి కోరాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.